భక్తికి కూడా ఒక స్వభావం ఉంటుంది. ఏముంటుంది? స్వభావం. ఒక ఎగ్జాంపుల్ చెప్పాలంటే, మీ ఇంట్లో ఒక కుందేలును పెంచుకున్నారు అనుకుందాం. కుందేలును పెంచుకొని దాన్ని బయటికి షికారుకు తీసుకెళ్ళారు అనుకోండి. మీరు వచ్చేసారు, తిరిగి వస్తుందిలే కుందేలు అని. ఈలోపు ఎవరో వచ్చేసి, అమ్మ మీ కుందేలు రోడ్డు మీద కుక్కలన్నింటిని తింటుందంటే నమ్ముతారా? నమ్ముతారా ఎవరన్నా? నమ్మరు. ఎందుకని? కుందేలు స్వభావం అది కాదు. కుందేలు ఏం తింటది? ఆకుకూరలు తింటది, కానీ కుక్కలు తిందగా. దాని స్వభావం వేరు. అలాగే మీ ఇంట్లో ఒక సింహాన్ని పెంచుకున్నారు అనుకోండి. వాస్తవానికి పెంచుకోరులే, పెంచుకున్నారే అనుకోండి. అది వంటగదిలోకి వెళ్ళి ఆకుకూరలు తింటుందంటే నమ్ముతారా? ఎందుకని? దాని స్వభావం అది కాదు. చింత చెట్టు దగ్గరికి వెళ్ళండి, చింతాకు తింటా, అబ్బా ఎంత తీయగా ఉందో అనండి. ఎదుటోడు ఏమంటాడు? నవ్వుతాడు. చింతాకాయడం తీయగా ఉండిద్దా? ఎలా ఉంటుంది? దాని స్వభావం అది. అలాగే భక్తి చేసే నీలో కూడా ఒక స్వభావం కనపడాలి. భక్తి చేస్తున్నామంటే అందరూ చేస్తున్నారు, మనం చేస్తున్నాం అన్నట్లు కాదు. ఆ భక్తికి కూడా ఒక స్వభావము కనపడాలి. దేవునికి మహిమ కలుగునుగాక.